కరీంనగర్ మీద ఫోకస్ చేద్దాం. కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానంలో మొత్తం 56 మంది పోటీ పడుతున్నారు. 42 అసెంబ్లీ స్థానాల పరిధిలో జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ స్థానంలో 3.5 లక్షలకు పైగా గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నారు. అండ్ కరీంనగర్ టీచర్స్ స్థానంలో 15 మంది మాత్రమే పోటీలో ఉన్నారు. 42 అసెంబ్లీ స్థానాల పరిధిలో జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ స్థానంలో 28,000కు పైగా టీచర్స్ ఓటర్స్గా ఉన్నారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ లైవ్ లోనే ఉన్నారు. సంపత్, సో అక్కడ ఎలా జరుగుతోంది ఈ పోలింగ్ అండ్ భద్రతా పరంగా ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అంటే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అయితే మొదలైంది. వెంటనే చాలామంది ఓటర్లు కూడా బారు తీరిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు అయితే ముగుస్తుంది. పెద్ద సంఖ్యలో కూడా ఈసారి ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలు కూడా కనబడుతుంది. మొత్తం గ్రాడ్యుయేట్లు మొత్తం 56 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో కొంత బ్యాలెట్ పెద్దగా ఉన్నట్టు మనకు కనబడుతుంది. ఒక ఓటు వేయడానికి కనీసం 2 నుంచి లేదా 3 నిమిషాల సమయం అయితే పడుతుంది. అదేవిధంగా టీచర్కి సంబంధించిన ఎమ్మెల్సీలో మొత్తం 15 మంది బరిలో ఉన్నారు. అంటే సుమారు ఈ 4 ఉమ్మడి జిల్లాలో ఈరోజు ఉదయం 8 నుంచి ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. అయితే దాదాపు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు కూడా నిర్వహించారు. ఎక్కడైతే పోలింగ్ జరుగుతుందో అక్కడ 144 సెక్షన్ విధించారు. ఎవరు కూడా పరిసర ప్రాంతాలకి రాకూడదు. కేవలం ఓటర్స్ మాత్రమే రావాలి. ప్రభుత్వం గుర్తింపు పొందిన ఏదైనా కార్డు వస్తే మాత్రమే ఓటు వేయడానికి అనుమతి అయితే ఇస్తున్నారు. ఎలాంటి ఎప్పటికప్పుడు కూడా అధికారులు సమీక్ష కూడా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా ఓటింగ్ విధానాన్ని కూడా తెలుసుకుంటున్నారు. అదేవిధంగా మారుమూల ప్రాంతాల్లో ఎక్కడైతే సమస్యాత్మక పోలింగ్ కేంద్రంలో అక్కడ కొంత భారీగా పోలీసులను మోహరించారు. అదేవిధంగా పెట్రోలింగ్ అయితే నిర్వహించారు. ముఖ్యంగా ఇటు గ్రాడ్యుయేట్ కావచ్చు, ఇటు టీచర్ కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఒక సాధారణ ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయో ఈసారి గ్రాడ్యుయేట్తో పాటు టీచర్ ఎన్నికలు కూడా అదేవిధంగా జరిగాయి. హోరెత్తిన ప్రచారం నిర్వహించాయి. ముఖ్యంగా పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కూడా అభ్యర్థులు ప్రత్యేకమైన దృష్టి పెట్టిన పరిస్థితి కనబడుతుంది. గతంతో పోల్స్తే ఈసారి 3 లేదా 4% ఓటింగ్ శాతం పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఉదయం నుంచి కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రైట్ సంపత్.